పార్ట్ 2 చూద్దాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. నేను ఎక్కడి వరకు అయింది ఎవాపరేషన్ వరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏంటిది అంటే మిక్స్చర్. ఓకే, మిక్స్చర్. సో మిక్స్చర్ అంటే ఏంటి? ఈ మిక్స్చర్ అంటే ఏంటి అంటే ఏ మిక్స్చర్ ఈజ్ ఏ మిక్స్చర్ ఈజ్ ఏ composition of mixture is a composition of two or more pure substances. సో రెండు అంతకంటే ఎక్కువ లేదా ప్యూర్ సబ్స్టాన్సెస్ అలా మనం కలిపితే దాన్ని మనం మిక్స్చర్ అంటాం. సో ఈ మిక్స్చర్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి హోమోజీనస్ మిక్స్చర్, రెండు హెటిరోజీనస్ మిక్స్చర్. హోమో అంటే ఏంటిది? నార్మల్గా చెప్పుకోవాలంటే రూట్ వర్డ్ సేమ్. హెటిరో అంటే డిఫరెంట్. హోమో అంటే సేమ్, హెటిరో అంటే డిఫరెంట్. సో ఇప్పుడు హోమోజీనస్కి హెటిరోజీనస్కి ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. అసలు దాని గురించి ఏం చెప్తుంది, దీని గురించి ఏం చెప్పుకుందో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ది, దే హ్యావ్ యూనిఫామ్ కంపోజిషన్. కంపోజిషన్ అంటే ఏంటి? కూర్పు. యూనిఫామ్ అంటే సమాంతరం. అంటే దీంట్లో ఉన్న రెండు పదార్థాలు సమాంతరంగా మిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే వాటిని మనం విడగొట్టలేం చేతులతో. ఓకే, సమాంతరంగా మిక్స్ అయిపోయి ఉంటాయి. యూనిఫామ్ సమాంతరం, కంపోజిషన్ అంటే కూర్పు. ఇందులో ఉన్న పదార్థాల యొక్క కూర్పు సమాంతరంగా మిక్స్ అయిపోయి ఉంటాయి. దాన్ని మనం హోమోజీనస్ సొల్యూషన్ అంటాం. అదే ఎక్కడేంటిది నాన్ యూనిఫామ్ కంపోజిషన్. అంటే మనం వాటిని సింపుల్గా సపరేట్ చేసేయచ్చు. రెండు ఈక్వల్గా కలిసిపోయి ఉండవు అంతే. అది ఫస్ట్ పాయింట్. రెండోది, దిస్ మిక్స్చర్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు సపోజ్ మనం పాలు తీసుకున్నాం, మిల్క్ తీసుకున్నాం, వాటర్ తీసుకున్నాం, ఈ రెండు కలిపేసాం. మళ్ళీ మనం వాటిని ఫిజికల్ ప్రాసెస్ అంటే మనం ఏ మిషన్ వాడకుండా వాటిని మనం విడగొట్టలేం కదా. పాలు నీళ్ళు మనం విడగొట్టడం అసంభవం కదా. వాడు అదే చెప్తున్నాడు, దిస్ మిక్స్చర్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ ప్రాసెస్. అయితే ఇప్పుడు హెటరోజెనస్ ఏమైంది? దిస్ మిక్స్చర్ కెన్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ ప్రాసెస్. దీని ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మనం సెపరేట్ చేయొచ్చు అంటున్నాడు. ఎగ్జాంపుల్, వాటర్ ఉంది, ఆయిల్ ఉంది, రెండు బాగా మిక్స్ చేశాడు. సెపరేట్ చేయొచ్చు అంటే మనం ఖచ్చితంగా చేయొచ్చు. అందుకే మనం దాన్ని హెటరోజెనస్ మిక్స్చర్ అన్నాం. సో దిస్ కెన్ బి సెపరేటెడ్ బై ఫిజికల్ ప్రాసెస్, దిస్ కెనాట్ బి. సో ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటి అంటే దిస్ composition cannot be seen by naked eyes. అంటే సపోజ్ పాలు నీళ్ళు మిక్స్ అయిపోయినాయి, ఇలా కంటైనర్లో పోసాం, గ్లాస్లో పోసాం, కంటైనర్ కాదు. సో ఫస్ట్ పాలు పోసాం, ఆ తర్వాత నీళ్లు పోసాం. సో మన కళ్ళతో ఏవి పాలు ఏవి నీళ్ళు మనం చూడలేం. సో అదే ఇక్కడ చెప్తున్నారు, ది కంపోజిషన్ కెనాట్ బి సీన్ బై నేకెడ్ ఐస్. మన కళ్ళతో ఇవి కలిసిన మిక్చర్ని సపరేట్గా చూడలేం. అంటే పాలని సపరేట్గా చూడలేం, మిక్చర్ని సపరేట్గా చూడలేం. అదే హోమోజీనస్ సొల్యూషన్లో పార్ట్. ఇప్పుడు ఇటు పక్క దీనికి ఆపోజిట్ అయితే దీనికి అయ్యిద్ది కదా, రియల్ అయ్యిద్ది కదా. అంటే సో అప్పుడు ఈ కంపోజిషన్ క్యాన్ బి సీన్డ్. అంటే వాటర్ ఆయిల్ తీసుకున్నాం, ఆయిల్ మాకు మిక్స్ చేసాం అనుకో, ఆయిల్ ఎక్కడ ఉంది, వాటర్ ఎక్కడ ఉంది మనకు సపరేట్గా కనపడిపోద్ది. అది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఫోర్త్, దే ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్. సో సింగిల్ ఫేజ్ అంటే ఏంటయ్యా అంటే మిక్చర్ ఉంది కదా. సో పాలు వాటర్ మిక్చర్ ఉన్నాయి. సో దాన్ని మిక్స్ చేసాం. అది రెండు స్టేట్స్గా విడిపోయి మనకు కనపడదు. మొత్తం ఉంటే పాలలాగానే కనపడిపోతూ ఉంటుంది, ఫుల్ పాలలాగా కనపడిపోతూ ఉంటుంది. ఓకే, అది ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్ అంటే స్థితి. సో ఇది అలా కనపడుద్ది, దే కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ సింగిల్ ఫేజ్ బట్ దే ఎగ్జిస్ట్ ఇన్ 2 or more phases. సేమ్ ఎగ్జాంపుల్, వాటర్ ఆయిల్ మిక్స్ చేసాం, పైన ఆయిల్ ఉంటుంది,
కింద వాటర్ ఉండద్ది. ఇదొక ఫేజు, ఇదొక ఫేజు. ఇలా అక్కడ కనపడవు. మిల్క్, వాటర్ కనపడవు. మొత్తం కలిసే ఉంటది కాబట్టి సింగిల్ ఫేజ్‌లో కనపడిద్ది. ఇక్కడ 2 ఆర్ మోర్ ఫేజెస్‌లో కనపడిద్ది. ఇది హోమోజీనస్, ఇది హెటెరోజీనస్. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్పుకున్నాయి. మిల్క్ అండ్ వాటర్, మిల్క్ అండ్ ఆయిల్. సో, ఇప్పుడు సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. సొల్యూషన్. ఈ సొల్యూషన్ అంటే ఏంటయ్యా అంటే, ఇట్ ఈస్ ఎ హోమోజీనస్ మిక్స్చర్. ఇట్ ఈస్ ఎ హోమోజీనస్ మిక్స్చర్ ఫార్మ్డ్. అంటే 1 ఆర్ మోర్ సబ్స్టాన్సెస్ మిక్స్ అయినప్పుడు, ఒక సబ్స్టాన్స్ వేరే దాంట్లో డిజాల్వ్ అయినప్పుడు వచ్చేదాన్ని మనం సొల్యూట్ అంటాం. ఏదైతే కరిగిద్దో, అంటే సపోజ్ వాటర్, ఇలా గ్లాసు వాటర్ ఉన్నాయి, ఇక్కడ సాల్ట్ ఉంది. సో ఏదైతే కరిగిద్దో దాన్ని సొల్యూట్ అంటాం. సబ్స్టెన్స్ విచ్ విల్ బి డిజాల్వ్డ్, లేదా విచ్ ఈస్ డిజాల్వ్డ్. సో సాల్వెంట్ అంటే ఏంటయ్యా అంటే, దేని చేత కరిగించబడుతుందో అది. సింపుల్గా చెప్పాలి అంటే, సాల్వెంట్ అంటేనేమో కరిగించేది, సొల్యూట్ అంటేనేమో కరిగించబడేది. ఇప్పుడు సాల్వెంట్ అంటే ఏంటి చెప్పు? కరిగించేది కాబట్టి వాటర్ సాల్వెంట్. సో సొల్యూట్ అంటే ఏంటిది? కరిగించబడేది. అంటే ఇక్కడ ఉప్పు సొల్యూట్. ఓకే. ఇప్పుడు సొల్యూషన్ అంటే ఏంటయ్యా అంటే, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అంటే కరిగేది, కరిగించబడేది కలిపితేనే సొల్యూషన్ అయ్యిద్ది. సో ఈ సొల్యూషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ సొల్యూషన్ అంటే ఏంటి, అసలు దీనికి ప్రాపర్టీస్ ఏముంటాయి, దీనికి అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. సో దీని యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుంది, ఈ సొల్యూషన్ యొక్క కంపోజిషన్ ఎలా ఉంటుంది? సేమ్ హోమోజీనస్ మిక్సర్ ఉన్నట్టే ఉంటుంది. హోమోజీనస్ మిక్సర్కి ఎలా ఉంటుంది? యూనిఫామ్గా ఉంటుంది. సపోజ్ వాటర్ మనం 50 తీసుకున్నాం అనుకో, సాల్ట్ కూడా 50 తీసుకుంటాం. యూనిఫామ్ అంటే అది రెండు ఈక్వల్గా ఉండటం. సో ఇప్పుడు సొల్యూషన్స్ అనేవి అలా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం. అంటే ఏమేమి పార్టికల్స్ వాడతారు, ఏమేమి వాడతారు, సొల్యూట్ ఏంటిది, సాల్వెంట్ ఏంటిది, అది డిస్కస్ చేద్దాం. ఒకవేళ సొల్యూట్ కెన్ బి లిక్విడ్, సాల్వెంట్ కెన్ బి లిక్విడ్ ఆల్సో. అంటే సొల్యూట్ లిక్విడ్ ఉండొచ్చు, సాల్వెంట్ కూడా లిక్విడ్ ఉండొచ్చు. ఎలా అంటే, వాటర్ సాల్వెంట్, ఇంక్ సొల్యూట్, రెండు మిక్స్ చేసామనుకో వాటర్ని, ఇంక్ని మనం చేతితో సెపరేట్ చేయలేము కాబట్టి అది యూనిఫామ్ సొల్యూషన్. లిక్విడ్ వాటర్ ఏమో సాల్వెంట్, లిక్విడ్ ఏమో సొల్యూట్ ఏమో ఇంక్. సో అలా లిక్విడ్ నుంచి లిక్విడ్ కూడా సొల్యూషన్ మనం చేయొచ్చు అని చెప్పడానికి ఇది ప్రూఫ్. ఇప్పుడు సాలిడ్ లిక్విడ్ కలిపి కూడా సొల్యూషన్ చేయొచ్చు. సాలిడ్ టు సాలిడ్ అంటే సాలిడ్ కలిపి సొల్యూషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే ఎల్లాయిస్. అంటే ఏంటిది? 2 ఆర్ మోర్ మెటల్స్ మిక్స్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ ఏ న్యూ సబ్స్టెన్స్. మెటల్ అంటే ఏంటిది? సాలిడే కదా. ఇంకో మెటల్ అంటే ఏంటిది? సాలిడ్. రెండు సాలిడ్ కలిపితే ఒక హోమోజీనస్ సొల్యూషన్ వచ్చిందని చెప్పటమే ఈ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు రెండోది గ్యాస్ టు గ్యాస్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ మన గాలి, ఎయిర్లో ఏమేమి ఉంటాయి? ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అన్నీ కలిసి ఉన్నాయి. గ్యాస్ టు గ్యాస్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆర్ డిఫరెంట్ గ్యాసెస్. రెండు గ్యాస్ను కలిపి మనం సొల్యూషన్ తయారు చేయడానికి ఎగ్జాంపులే ఈ ఎయిర్. ఇంకా చూద్దాం. సో ఇప్పుడు సాలిడ్ ఇంటూ లిక్విడ్. సో సాలిడ్ని లిక్విడ్ లోపల వేస్తే సొల్యూషన్ అయ్యిద్ది అన్నాడు. లిక్విడ్ నేను వాటరే తీసుకున్నాను. ఇప్పుడు సాలిడ్ ఏం తీసుకున్నాం? ఏదైనా తీసుకోవచ్చు. నేను సాల్ట్ తీసుకుంటా, షుగర్ అయినా తీసుకోవచ్చు, సరిపోయింది కదా. సాలిడ్ ఇంటూ లిక్విడ్, సాల్ట్ని వాటర్లో వేస్తే అది సొల్యూషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఇంటూ సాలిడ్ కింద మనం తీసుకోవాల్సింది ఇక్కడ పెల్లాడియం, చాలా ఇంపార్టెంట్. గ్యాస్ ఇంటూ సాలిడ్కి ఒక ఎగ్జాంపుల్ రాయమని అంటాడు. గ్యాస్ ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటాం, హైడ్రోజన్ ఇంటూ పెల్లాడియం, అది ఒక సొల్యూషన్ అయిపోద్ది. హైడ్రోజన్ ఇంటూ పెల్లాడియం. సో దాని తర్వాత గ్యాస్ ఇంటూ లిక్విడ్, సూపర్ ఫేమస్ ఇది. గ్యాస్ ఇంటూ లిక్విడ్
మన పర్ఫ్యూమ్స్ ఉంటాయి. మన పర్ఫ్యూమ్స్‌లో కూడా గ్యాస్ లోపలికి పంపిస్తారు. లోపల లిక్విడ్ ఉంటుంది. దాన్ని మనం స్ప్రే చేసుకుంటాం. సో, ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలి అంటే గ్యాస్ కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటున్నా. కార్బన్ డయాక్సైడ్ ఫార్ములా ఏంటిది? CO2. లిక్విడ్ మళ్ళీ వాటరే తీసుకుంటున్నా. ఎందుకు? కార్బన్ డయాక్సైడ్ వాటర్‌లో కరిగిద్ది కాబట్టి గ్యాస్‌కి, గ్యాస్‌ని, లిక్విడ్‌ని కలిపి కూడా మనం సొల్యూషన్ చేయడానికి ఎగ్జాంపుల్ ఏంటిది? CO2 వాటర్. సో, అది. సో, దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇప్పుడు ఈ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? అందులో ఉన్న పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి? వాటి యొక్క సైజ్ ఎంత ఉంటుంది? మనం ఎక్కడెక్కడ వాడతాం అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో, ఇప్పుడు ఈ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్. ఈ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఓకే. సో, సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌ది ఇట్ ఈస్ హోమోజీనియస్ మిక్స్చర్. ఇట్ ఈస్ హోమోజీనియస్ మిక్స్చర్. అది మనకు తెలుసు. రెండోది దీని పార్టికల్ సైజ్ ఎంత ఉంటుంది? పార్టికల్ సైజ్ లెస్ దాన్ 1 నానోమీటర్. 1 నానోమీటర్. 1 నానోమీటర్ కంటే తక్కువ ఉండాలి. దేని పార్టికల్? సొల్యూషన్ యొక్క పార్టికల్. ఎంత సొల్యూషన్ నానోమీటర్ అంటే 10⁻9 మీటర్స్. 10⁻−9 మీటర్స్ అంటే 10 ముందు 9 సున్నాలు నుండి పాయింట్ ఉంటుంది. సో, అవి 2 పాయింట్లు. మూడో పాయింట్ ఇట్ డస్ నాట్ స్కాటర్ లైట్. అంటే సపోజ్ ఒక గ్లాస్ ఇలా పెట్టాం. సొల్యూషన్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాం? హోమోజీనస్ మిక్స్చర్. నేను పాలు వాటర్ కలిపి దీంట్లో పెట్టేసా. ఒక గ్లాస్ దాంట్లో పెట్టేసా. సో, ఇక్కడ టార్చ్ లైట్ వేస్తే ఇటు నుంచి ఇటు పాస్ అవ్వదు. దాన్ని మనం స్కాటరింగ్ అంటాం. ఇట్ డజంట్ స్కాటర్. ఈ సొల్యూషన్లో లైట్ స్కాటర్ అవ్వదు, లైట్ పాస్ అవ్వదు దాంట్లో గుండా అని చెప్పడాన్ని ఇట్ డజంట్ స్కాటర్ ద లైట్ అంటాం. అది. సో, ఫోర్త్ పాయింట్ ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఫిల్ట్రేషన్ అంటే ఏంటంటే ఒక డివైస్ ఉంటుంది. ఒక డివైస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక పైప్ ఉండి మళ్ళీ సింపుల్ ఎక్కడో ఒక పైప్ ఉంటుంది. సో, ఇక్కడ ఏమైద్ది అంటే మనం సపోజ్ ఆయిల్ అండ్ వాటర్ మిక్సర్ తీసుకున్నాం అనుకో. ఆయిల్ అండ్ వాటర్ ఎలా ఉంటాయి? సపరేట్గా ఉంటాయి. అప్పుడు ఏమైద్ది అంటే మనం ఆయిల్ దగ్గరికి ఇట్లా ఇది తిప్పుకున్నాం అనుకో, ఆయిల్ మొత్తం పైకి వెళ్ళిపోద్ది. వాటర్ కింద నుంచి లీక్ అయిపోతూ ఉంటుంది, కిందకు వచ్చేస్తుంది. సో, అలా ఆ మెథడ్ని మనం ఫిల్ట్రేషన్ అంటాం. సో, ఈ ఫిల్ట్రేషన్ కేసు హోమోజీనస్ దాంట్లో వర్కౌట్ అవ్వదు కదా. ఎందుకు? పాలని వాటర్ని మనం సెపరేట్ చేయం కాబట్టి ఆ పాయింట్ అర్థం ఇది. ఇట్ కెనాట్ బి సెపరేటెడ్ బై ఫిల్ట్రేషన్. సో, ఇది ప్రాపర్టీస్. మరి దీన్ని ఎక్కడెక్కడ వాడతారు అంటే వాటిలో ఏమంటాం? అప్లికేషన్స్ లేదా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూద్దాం. సో, ఈ అప్లికేషన్స్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. కెమిస్ట్రీ నుంచి ఏమైనా అడిగేది ఉంది అంటే మ్యాక్సిమం ఇవే అడుగుతాడు. అప్లికేషన్స్ వచ్చే సిలబస్ మొత్తంలో అప్లికేషన్స్ మనం బాగా గుర్తుండాలి. ఫస్ట్ షుగర్ వాటర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సొల్యూషన్. షుగర్ ఏంటిది? సాలిడ్. వాటర్ ఏంటిది? లిక్విడ్. సో, సాలిడ్ ఇంటూ లిక్విడ్ సొల్యూషన్గా మనం ఫామ్ చేయొచ్చు. ఇందులో సొల్యూట్ ఏంటిది? సొల్యూట్ అంటే కరిగేది. సాలిడ్ కరిగేది కదా అంటే షుగర్ సొల్యూట్. సో, లిక్విడ్ ఏంటిది అంటే లిక్విడ్ వాటర్ ఏంటిది? కరిగించేది. ఓకే. అప్పుడు ఇదేమైద్ది? సాల్వెంట్. సో, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈక్వల్ టు సొల్యూషన్ వచ్చింది కదా. సో, ఎగ్జాంపుల్ ఏంటిది? షుగర్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సొల్యూషన్. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఇది చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ ఆఫ్ అయోడిన్. విత్ ఆల్కహాల్. సో, ఈ సొల్యూషన్ ఆఫ్ ఆల్కహాల్నే మనం టింక్చర్ అంటాం. దెబ్బలు దానిప్పుడు పూసుకుంటారు కదా. దెబ్బలు దానిప్పుడు కాళ్ళకు పూసుకుంటే జస్ట్ పొంగేసి అక్కడ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. అది ఈ టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటారు దాన్ని. ఇందులో సాలిడ్ ఏంటిది, లిక్విడ్ ఏంటిది అని అడుగుతాడు. బుల్లెట్ క్వశ్చన్ అది. ఇందులో అయోడిన్ సాలిడ్గా వర్క్ చేస్తుంది. దాని తర్వాత ఆల్కహాల్ ఏమైంది? ఆల్కహాల్ లిక్విడ్ అయింది. అంటే అయోడిన్ ఆల్కహాల్ లోపల వేస్తున్నాం,
అయోడిన్ ఆల్కహాల్ లోపల కరిగిపోతుంది. సో ఆల్కహాల్ ఏమైద్ది ఇక్కడ? సాల్వెంట్. సాల్వెంట్. అయోడిన్ ఏమైద్ది ఇక్కడ? సొల్యూట్. సో ఈ టింక్చర్ ఇది దేనికి పనికొచ్చిద్ది? యాంటీసెప్టిక్‌కి పనికొస్తది. యాంటీసెప్టిక్ పనికొస్తది. ఏంటది? టింక్చర్ ఆఫ్ అయోడిన్. ఇప్పుడు నెక్స్ట్‌ది ఏరేటెడ్ డ్రింక్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఏరేటెడ్ డ్రింక్స్ అంటే సోడా, కిన్లీ బాటిల్స్ ఉంటాయి కదా సోడా, అది సోడానే. అందులో ఏముంటది అంటే గ్యాస్ అనేది లిక్విడ్‌లో డంప్ అవుతది. గ్యాస్ అనేది లిక్విడ్‌లో కలిసిద్ది అంతే కదా. సో ఈ గ్యాస్ ఏంటిది ఇక్కడ? సొల్యూట్. ఈ లిక్విడ్ ఏంటిది ఇక్కడ? సాల్వెంట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాస్‌లోంచి లిక్విడ్‌ని మనం సెపరేట్ చేయలేము. లిక్విడ్ నుంచి గ్యాస్ అయినా, గ్యాస్ నుంచి లిక్విడ్ అయినా మనం సెపరేట్ చేయలేం. కాబట్టి దీన్ని హోమోజెనస్ మిక్చర్ అంటున్నాం. సో గ్యాస్ అనేది సొల్యూట్. మరి సోడాలో కలిపే గ్యాసెస్‌లో ఏం గ్యాస్ ఉంటది అంటే నార్మల్‌గా CO2, కార్బన్ డయాక్సైడ్. అందుకే మనం ఎప్పుడన్నా ఇది ఉంటాయి కదా థమ్సప్లు కానీ సోడాలు కానీ తిన్నప్పుడు మనం తేపుతాం. ఎందుకు? CO2 ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ తేపుల వల్ల CO2 మనకి బయటకు వచ్చేస్తుంది. సో అది ఈ గ్యాసెస్లో CO2 ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్. ఏరేటెడ్ డ్రింక్స్ అన్న వాటిని. ఎయిర్ అంటే ఎయిర్ ఉంటుంది దాని లోపల. డ్రింక్స్ అంటే ఏంటిది? పానీయాలు. సో గాలి గని పానీయాల్లో ఉండేది సోడా ఎగ్జాంపుల్, కిన్లీ ఎగ్జాంపుల్. సో ఇలాంటివి ఉన్నాయి కదా. సో అది. సో మరి సొల్యూషన్లో టైప్స్ ఉన్నాయి కొన్ని. సొల్యూషన్లో టైప్స్ ఉన్నాయి. 3 టైపులు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్, మూడోది కాన్సంట్రేషన్ సొల్యూషన్. అన్సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్, కాన్సంట్రేటెడ్ సొల్యూషన్. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ తక్కువ ఉంటుంది, సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది. అన్సాచురేటెడ్ అంటే ఏంటిది? సొల్యూట్ తక్కువ ఉంటుంది, సాల్వెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సాచురేటెడ్ దేనికి రివర్స్. సాల్వెంట్ తక్కువ ఉంటుంది, సొల్యూట్ ఎక్కువ ఉంటుంది, లేదా సొల్యూట్ ఎక్కువ ఉంటుంది, సాల్వెంట్ తక్కువ ఉంటుంది. అది అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే. సో ఈ కాన్సంట్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ కాన్సంట్రేషన్ అంటే ఏంటి అంటే సొల్యూట్ ఎక్కువ ఉండడం. ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. 2 బేకర్స్ తీసుకున్నాను నేను. 2 బేకర్స్ తీసుకున్నా. సో 2 బేకర్స్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ పోసాను. అంటే ఇది 100% ఉంది. ఇది 100 ఉంటే 30 ఉంటుంది కదా. ఇది 70 ఉంటుంది. ఓకే. లేదా సేమ్ తీసుకున్నాను. ఇక్కడ 50% ఉంది. సో 50% వాటర్ ఉంది, ఇక్కడ 50% వాటర్ ఉంది. ఇంకా మిగతాది ఏముంటుంది ఇక్కడ? ఈ 50%లో మనం ఏదో ఒకటి కలపాలి. నేనేం కలిపాను? 50%లో 50% షుగర్ కలిపేసా. 50%లో ఉన్న మొత్తం నింపేసా. ఇక్కడ 40% నింపా. ఏది థిక్‌గా ఉండిద్ది? థిక్‌గా అంటే మందంగా, చిక్కగా ఉంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇదే చిక్కగా ఉంటుంది. ఎందుకు? దీంట్లో సొల్యూట్ కంటెంట్ ఎక్కువ ఉంది విత్ రెస్పెక్ట్ టు సాల్వెంట్. సాల్వెంట్ ఎంత ఉందో సాల్వెంట్ ఎంత ఉందో సొల్యూట్ కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ సాల్వెంట్ అంతే ఉంది, కానీ సొల్యూట్ తక్కువ ఉంది యాజ్ కంపేర్ టు దిస్. సింపుల్గా చెప్పాలంటే చిక్కదనం ఎక్కువ ఉంటే అందులో సొల్యూట్ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు, చిక్కదనం కాన్సంట్రేషన్ ఎక్కువ ఉన్నట్టు. సపోజ్ బాదం పాలు ఉన్నాయి. బాదాలు ఎక్కువ ఉన్నాయి అనుకో, అంటే పాలు ఎక్కడ వరకు ఉన్నాయి, బాదాలు కూడా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి అనుకో, వీ కెన్ సెడ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ మోర్ కాన్సంట్రేటెడ్ విత్ దాన్ని ఏమంటాం? జీడిపప్పుని, క్యాష్యూ. సో క్యాష్యూతో బాగా ఎక్కువ కాన్సంట్రేట్ అయ్యి ఉందిరా అంటాం. అదే సేమ్ పాలు ఎక్కడ దాకా ఉన్నాయి, 4 జీడిపప్పులు ఉన్నాయి అనుకో, దీన్ని నాట్ కాన్సంట్రేటెడ్ అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే సొల్యూట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సొల్యూట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం కాన్సంట్రేటెడ్ సొల్యూషన్స్ అంటాం. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటి అంటే మాస్ పర్సంటేజ్ కలుపుకోవాలి. మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవాలంటే ఫార్ములా మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఏ సొల్యూషన్ కంటైన్స్ 40 grams of sugar in 320 grams of water.
క్యాలిక్యులేట్ మాస్ పర్సంటేజ్. క్యాలిక్యులేట్ మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్. క్యాలిక్యులేట్ మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్. సో ఇక్కడ మనం క్వశ్చన్ అది సొల్యూట్ ఏంటి ఇక్కడ సొల్యూట్ ఏంటది షుగర్ ఎంత అని ఇచ్చాడు 40 grams అని ఇచ్చాడు. సాల్వెంట్ ఏంటది వాటర్ కదా. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు 320 grams అని ఇచ్చాడు. వాడు ఏం కనుక్కోమన్నాడు మాస్ పర్సెంట్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటది మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత 40. మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ 320 ప్లస్ 340 అంత 360 ఇంటూ 100 440. సో 4 36 ఎన్నిసార్లు పోయింది 9 సార్లు పోయింది అంటే 19/100. 100/9 అంటే మనకు వాల్యూ తెలుసు ఎంత 11.11%. 11.11%. సో ఇది లెక్క చేసే విధానం. ఈ సొల్యూషన్ దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. సొల్యూషన్ అంటే గబక్క మనం 320 వేసేసాం లెక్క తప్పు అయిపోద్ది. సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కాబట్టి 40/360 ఇంటూ 100. సో ఇప్పుడు ఎల్ఐ సో ఈ ఎల్ఐ అంటే ఏంటి ఎల్ఐ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 ఆర్ మోర్ మెటల్స్ ఆర్ నాన్ మెటల్స్. అంటే 2 మెటల్స్తో కానీ 2 నాన్ మెటల్స్తో కానీ కలిపితే వచ్చే పదార్థాన్ని మనం ఎల్లాయిస్ అంటాం. ఎల్లాయిస్. సో ఎల్లాయిస్కి ఎగ్జాంపుల్ ఏందయ్యా అంటే బ్రాస్ అంటే తెలుగులో కంచు. ఇది మంచి కంచరా అంటారు కదా. సో అది కంచు ఎందుకు అంటారంటే క్వాలిటీస్. సో వాళ్ళ క్వాలిటీస్ వీళ్ళ క్వాలిటీస్ బాగా పెరిగి సో వీడొచ్చాడరా అంటే అనే ఎగ్జాంపుల్లో ఈ కంచు అనే పదం తెలుగులో వాడతారు. సో బ్రాస్ అంటే తెలుగు. ఇంకోటి బ్రాంజ్ అంటే ఇత్తడి. సో బ్రాసు బ్రాంజు. మూడోది నిక్రోమ్. ఓకే ఇవి తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనికి ఒక చాప్టర్ ఉంటుంది. సో ఇది ఎల్ఐస్ అంటే ఇది. ఇప్పుడు సొల్యూషన్ అయిపోయింది. 3 అంటే చెప్పుకున్నాం సొల్యూషను సస్పెన్షను కొల్లాయిడల్. ఈరోజు ఈ 3 డిస్కస్ చేస్తాం. సొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు సస్పెన్షన్ పార్టికల్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు సస్పెన్షన్. సో ఈ సస్పెన్షన్ అంటే ఏంటి ఈ సస్పెన్షన్ సొల్యూషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ సస్పెన్షన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఏ సస్పెన్షన్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ 2 or more substances are combined in non-uniform solution. Non-uniform అంటే ఏంటిది ఒకటి తక్కువ ఉంటుంది ఒకటి ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ హెటెరోజీనస్ మిక్స్చర్. సస్పెన్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెటెరోజీనస్ మిక్స్చర్. అది సొల్యూషన్ అయితే సో నాన్ యూనిఫామ్ మిక్స్చర్ ఇది. సో ఇక్కడ ఏమైంది సొల్యూట్ పార్టికల్స్ డిజాల్వ్ అవ్వవు. సొల్యూట్ పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అవ్వవు. ఎక్కడ సస్పెన్షన్ అంటే హెటెరోజీనస్ మిక్స్చర్లో సొల్యూట్ పార్టికల్స్ డిజాల్వ్ అవ్వవు అని మనం తెలుసుకోవాలి. ఓకే సస్పెన్షన్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడేంటది పార్టికల్స్ అనేవి మిక్స్చర్లో మనం పార్టికల్ యొక్క మిక్సర్లో ఉన్న పార్టికల్స్ మనం నేకెడ్ ఐస్తో చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే ఒక వాటర్ తీసుకున్నాను నేను. చాక్ పీస్ పొడి చేసేసి దీంట్లో వేసేసాను. అవి ఎక్కడ ఉంటాయి కాసేపు మనం కదిపించకపోతే కింద ఇట్లా వైట్ లేయర్లా కనపడుద్ది. చాక్ పౌడర్ ప్లస్ వాటర్ అప్పుడేముంటుంది ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి దీంట్లో మొత్తం మిక్స్ అయిపోవు మనకి సొల్యూట్ కనబడిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు పార్టికల్స్ ఆఫ్ దిస్ మిక్చర్ కెన్ సీన్ విత్ నేకెడ్ ఐస్. ఇప్పుడు అదే కాదు ఇప్పుడు ఏం తీసుకున్నాను ఇంకా వాటర్ ప్లస్ శాండ్ తీసుకున్నాం. శాండ్ వేసే వరకు కాసేపు పైన ఉంటుంది. మనం ఏం కలిగిపోతే కింద సెటిల్ అయిపోద్ది. సెటిల్ డౌన్ ఆఫ్ సొల్యూట్ ఎక్కడ జరిగిద్ది అని అడుగుతాడు. సెటిల్ డౌన్ ఆఫ్ సొల్యూట్ ఎక్కడ జరిగిద్ది సస్పెన్షన్లో మాత్రమే జరిగిద్ది.
సో, అది ఈ సస్పెన్షన్ గురించి. సో, మరి దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ఈ సస్పెన్షన్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇట్ ఈజ్ హెటిరోజీనస్ మిక్స్చర్. ఇట్ ఈస్ హెటిరోజీనస్ సొల్యూషన్. ఓకే. ఇట్ ఈస్ హెటిరోజీనస్ సొల్యూషన్ చెప్పుకున్నాం ఇది. హెటిరోజీనస్ ఎందుకు? నాన్ యూనిఫామ్‌గా కలిసి ఉన్నాయి. అంటే 2 సమాంతరంగా లేవు. 2 విడివిడిగా అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండటం వల్ల ఎక్కువ తక్కువ వల్ల దాన్ని హెటిరోజీనస్ మిక్స్చర్ అన్నాం. ఇప్పుడు రెండోది ఇట్ స్కాటర్స్ ద లైట్. అంటే టార్చ్ లైట్ వేసినప్పుడు లైట్ ఇటు పక్క నుంచి ఇటు పక్కకే పాస్ అయ్యిద్ది. ఇలా పాస్ అయిపోతూ ఉంటుంది. లైట్ పాస్ అయ్యిద్ది. దాన్ని మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పుకున్నాం. మరి ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ని ఏమంటామంటే మనం టిండాల్ ఎఫెక్ట్. ఈ టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే లైట్ ఇలా పాస్ అయినప్పుడు ఈ పార్టికల్స్ మనకి కనపడతాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఒక డార్క్ రూమ్ ఉంది. దానికి ఒక చిన్న హోల్ ఉంది. డార్క్ రూమ్కి చిన్న హోల్ ఉన్నప్పుడు సన్ ఇక్కడ ఉంది. సన్ రైజ్ దీని లోపల పడినప్పుడు జస్ట్ ఒక రే మాత్రమే, ఈ బొక్క అంత మాత్రమే, ఈ హోల్ అంత మాత్రమే ఈ సన్ రే దీంట్లో కూడా పాస్ అయ్యిద్ది. అప్పుడు మనకేం కనపడుతుంది? డస్ట్ కనపడుతుంది కదా ఈ సన్ రేస్లో. దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం. సో దాన్ని మనం స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. సో ఈ టిండాల్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది? సో ఇలా పాస్ అయినప్పుడు ఇందులో ఉన్న పార్టికల్స్ మనం చూడొచ్చు. అదే టిండాల్ ఎఫెక్ట్ అంటే. కాబట్టి సస్పెన్షన్ షోస్ టిండాల్ ఎఫెక్ట్. అదే హోమోజెనస్ మిక్స్చర్ సొల్యూషన్ అయితే ఇట్ డజంట్ షో టిండాల్ ఎఫెక్ట్. ఓకే. టిండాల్ ఎఫెక్ట్ అది చూపించదు. మరి దీని యొక్క సైజ్ ఎంత అంటే 10⁻9 మీటర్స్ అంటే 1 నానోమీటర్ కంటే ఎక్కువే ఉంటుంది. ఎందుకు? మనకు ఆ పార్టికల్స్ కనపడుతున్నాయి కదా. సో దట్స్ వై. ఓకే. రెండోది నెక్స్ట్ పాయింట్ ఏంటది? దీన్ని ఫిల్ట్రేషన్ మెథడ్ అని చెప్పుకున్నాం. ఫిల్ట్రేషన్ అంటే ఏంటి? ఆ సొల్యూషన్ని మొత్తాన్ని పోస్తాం. సో ఇక్కడ ఏముంటుంది? మనకి ఆల్రెడీ చాక్ పౌడర్ అంతే మిగిలిపోయింది, వాటర్ అంతే ఉంది. సో వాటిని మనం సెపరేట్ చేయొచ్చు. ఎందుకు? వాటర్ మొత్తం తీసేయగానే ఈ చాక్ పౌడర్ ఇక్కడ ఆగిపోయిద్ది. సో దాన్ని మనం ఫిల్ట్రేషన్ మెథడ్ అంటాం. అంటే 2 వస్తువుల్ని మనం ఫిజికల్గా సెపరేట్ చేసేదాన్ని మనం ఫిల్ట్రేషన్, అంటే మన మెథడ్స్ వాడి మనం సెపరేట్ చేయడాన్ని ఫిల్ట్రేషన్ అంటాం. సో ఈ సస్పెన్షన్ పార్టికల్స్ని మనం ఫిల్ట్రేషన్ ద్వారా సెపరేట్ చేసి పడేయచ్చు అని వీడు చెప్తున్నాడు. సో ఇందులో ఉన్న పార్టికల్స్ అన్స్టేబుల్గా ఉంటాయి. అన్స్టేబుల్గా అంటే ఒకటి పెద్దగా ఉంటే ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటే ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి లాంగ్ ఉంటే ఒకటి షార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది? నెక్స్ట్ ఇది కొలాయిడ్స్. ఈ కొలాయిడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు సొల్యూషన్స్ అయిపోయింది, సస్పెన్షన్స్ అయిపోయింది, ఇంకా లాస్ట్ది ఏంటిది అంటే కొలాయిడ్స్. సో ఈ కొలాయిడ్స్ ఎలా బిహేవ్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ కొలాయిడ్స్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ లేదా ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఇన్ విచ్ వన్ సబ్స్టెన్స్ అనేది రెండో సబ్స్టెన్స్ మొత్తంలో కలిసిపోద్ది. అంటే వన్ సబ్స్టెన్స్ ఈస్ డిస్పర్స్డ్లీ మిక్స్డ్ విత్ అనదర్. సో అది కనపడటానికి హోమోజెనస్గా కనపడదు, కానీ అది హెటిరోజీనస్. అండర్ ద మైక్రోస్కోప్ చూస్తే మనం అది హెటిరోజీనస్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిటర్జెంట్స్ మనం సర్ఫ్ నీళ్ళు కలుపుతాం. సర్ఫ్ నీళ్ళు కలిపేసినప్పుడు మనం బాగా క్లియర్గా కలిపేస్తాం. సర్ఫ్ని బాగా నీళ్ళలో వేసి కలిపేసినప్పుడు ఎలా కనపడుద్ది? వాటర్ లాగా కనపడుద్ది. కానీ అక్కడక్కడ నురుగు పార్టికల్స్ ఉంటాయి, అక్కడక్కడ నురుగు పార్టికల్స్ కలవనివి ఉంటాయి. కాబట్టి చూస్తానికి అది హోమోజెనస్ మిక్సర్ లానే ఉంటుంది, కానీ మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు అది హెటిరోజెనస్ అని అర్థమైంది. సో పార్టికల్స్ ఉన్నాయి కదా. సో ఈ పార్టికల్స్ మనం నేకెడ్ ఐ ద్వారా చూడగలుగుతున్నాం. ఎలా? ఆ బబుల్స్ రూపంలో, డిటర్జెంట్లో ఉన్న బబుల్స్ రూపంలో అలా మనం చూడగలుగుతున్నాం. లేదా ఎగ్జాంపుల్ మనం పాలు ఉన్నాయి, నీళ్ళలో పాలు పోసాం, అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ పెట్టాం, పాలు కొంచెం పోసాం అనుకో, బాగా గిలగొట్టాం అనుకో, కొంచెం వైట్ లేయర్ కనపడుద్ది కదా, వైట్గా అట్లా అక్కడక్కడ పార్ట్గా వైట్గా కనపడుద్ది కదా. సో అవి మిల్క్ పార్టికల్స్. సో ఆ పార్ట్స్ మనం నేకెడ్ ఐతో చూడగలుగుతున్నాం. సో ఇప్పుడు దీని ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఏంటి అంటే ఇట్ ఈస్
హెటెరోజీనస్ మిక్స్చర్ ఇట్ ఈస్ హెటెరోజీనస్ మిక్స్చర్. సో హెటెరోజీనస్ అయితే ఏమైద్ది, పార్టికల్స్ మనకి కనపడాలి కానీ ఇక్కడ కనపడవు. ఎందుకు? అది చూడటానికి హోమోజీనస్ మిక్స్చర్ లానే ఉంది. అండర్ ద మైక్రోస్కోప్ పెడితే మాత్రమే అది హెటెరోజీనస్ ఉంటుంది. సో కాబట్టి పార్టికల్స్ మనకి కనబడవు. పార్టికల్స్ ఆర్ అన్సీన్. సో ఈ పార్టికల్స్కి ఈ కొలాయిడల్ సొల్యూషన్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి. చార్జ్డ్ పార్టికల్స్ అంటే ఉదాహరణకు ఉంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకో దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇట్ షోస్ జిగ్జాగ్ మోషన్. ఇక్కడ లేవయ్యి నాకు ఐ నో ఎగ్జాక్ట్లీ దట్స్ వై. నాకు తెలిసినవి కూడా చెప్తున్నాను. సో జిగ్జాగ్ మోషన్ని ఇది ఫాలో అయ్యిద్ది పార్టికల్. ఈ కొలాయిడ్స్కి స్పెషాలిటీ ఉన్నాయి. అదేంటిది? జిగ్జాగ్ మోషన్ ఫాలో అయ్యిద్ది, చార్జ్డ్ పార్టికల్స్ కలిగి ఉంటుంది. ఆ జిగ్జాగ్ మోషన్లే బ్రౌన్లీ మూమెంట్ అనేది అంటారు. ఐల్ అప్డేట్ ఇన్ వీడియో. సో జిగ్జాగ్ మోషన్ ఉంటుంది. ఇంకేముంటుంది మరి? పార్టికల్ సైజ్ ఎలా ఉంటుంది? సొల్యూషన్ కంటే ఎక్కువ, సస్పెన్షన్ కంటే తక్కువ. అంటే బిట్వీన్ ద సస్పెండెడ్ పార్టికల్ అండ్ సొల్యూషన్ పార్టికల్ కంటే ఎక్కువ ఉండి సస్పెండెడ్ పార్టికల్ కంటే తక్కువ ఉంటుంది. సో మరి పార్టికల్ ఎలా ఉంటుంది? పార్టికల్స్ అనేవి లేదా సొల్యూట్ అనేది కింద సెటిల్ అవ్వదు. అంటే కిందకొచ్చి ఇలా సెటిల్ అయిపోదు. ఇక్కడ వీటిలోనే కలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వీటిలో కలిసిపోయిద్ది. ఇక్కడ వీటిలో కలిసిపోతా అట్లా ఉంటుంది. సో మరి దీన్ని ఎలా సపరేట్ చేస్తారా అంటే సెంట్రిఫ్యూగేషన్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. సెంట్రిఫ్యూగేషన్ అనే మెథడ్ ద్వారా కొలాయిడ్స్ని సపరేట్ చేస్తారు. సో మరి దేని ద్వారా సపరేట్ అవ్వదు అంటే ఫిల్టరేషన్ ద్వారా సపరేట్ అవ్వదు. ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా ఇది సపరేట్ అవ్వదు. ఇప్పుడు ఈ టిండాల్ ఎఫెక్ట్ చూద్దాం. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక లైట్ when a beam of light is passes through a colloidal solution, it can scatter. దాన్నే మనం టిండాల్ ఎఫెక్ట్ అని మనం చెప్తున్నాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడాలి అంటే 3 గ్లాసులు తీసుకున్నాం. 3 గ్లాసులు తీసుకున్నాం. సో ఫస్ట్ది ఏంటిది? ఇక్కడ లైట్ పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఇది ట్రూ సొల్యూషను, ఇది సస్పెన్షను, ఇది కొలాయిడల్ సొల్యూషన్. ఫస్ట్ ట్రూ సొల్యూషన్లో లైట్ పాస్ అయిద్దా? పాస్ అవ్వదు. కాబట్టి ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఓకే, ట్రూ సొల్యూషన్స్ టిండాల్ ఎఫెక్ట్ జరపదు. దాని తర్వాత సస్పెన్షన్ జరిపిద్దిగా, ఇది ఇలా పాత్ కనపడిపోయిద్ది, దాని లోపలే పాత్ కనపడిద్ది. దాని తర్వాత కొలాయిడల్ సొల్యూషన్ టిండాల్ ఎఫెక్ట్ చూపించిద్ది. కాబట్టి ఇలా పాస్ అయిపోయింది దాని లోపల కూడా. ఓన్లీ ట్రూ సొల్యూషన్లో మాత్రమే ఈ టిండాల్ ఎఫెక్ట్ మనకి కనపడదు. లైట్ when a beam of light passes through the solution, if it scatter lights, then we need to set to be it follows the Tyndall effect. If it's not, we may set that it doesn't follow the Tyndall effect. ఏదైతే లైట్ పాస్ చేసిద్దో దాంట్లో గుండా అలా పాస్ చేయడం వల్ల ఈ పార్టికల్స్ ఉంటాయి కదా, దీని లోపల పార్టికల్స్ స్కాటర్ అయ్యి దీనికి పాత్ ప్రిపేర్ చేసేస్తాయి. కానీ ఇక్కడ స్కాటర్ అవ్వడానికి పార్టికల్స్ ఉండవు. ఎందుకు? అవన్నీ యూనిఫామ్గా మిక్స్ అయిపోయి ఉండటం వల్ల ఇది టిండాల్ ఎఫెక్ట్ చూపించదు, మిగతా 2 టిండాల్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఇది దీని గురించి ఇంకో క్లాస్ చెప్పుకుంటే ఈ లెసన్ అయిపోద్ది. ఓకే దెన్ బాయ్.